ఫైనల్‌గా 'ధురంధర్' సినిమా చూసాను. సో, సినిమా ఎలా ఉంది? అందులో ఏం పాయింట్స్ బాగున్నాయి? సో, మైనస్ ఏంది? కొన్ని విషయాలు మాట్లాడుకుందాం. ఈ సినిమా పేరొచ్చేసి 'ధురంధరు'. ఈ సినిమాలో మెయిన్ క్యారెక్టర్ వచ్చేసి 'రణ్వీర్ సింగ్' గారున్నారు. 'సారా అర్జున్', 'సంజయ్ దత్', 'అర్జున్ రాంపాల్', 'మాధవన్' మరియు 'అక్షయ్ ఖన్నా' గారు కూడా ఉన్నారు. ఈ సినిమా యొక్క మెయిన్ థీమ్ వచ్చేసి అండర్‌గ్రౌండ్‌లో చాలా క్రైమ్‌లు జరుగుతుంటాయి. సో, అప్పుడేందంటే నేరస్తులు, సమాచార దాతలు మరియు గుప్తచరులు ఉంటారు కదా! సో, వాళ్ళు ఆపరేటివ్‌గా కొన్ని జీవితాలతో ఆడుకుంటుంటారు. సో, రహస్యమైన ఆపరేషన్‌లో గూఢచారి మరియు ద్రోహాల మధ్య జరిగే ఈ కథలో ప్రతి పాత్రను మనకు పరిచయం చేస్తూ, ఆ కథను ముందుకు తీసుకుపోయే కథనే ఈ సినిమా. ఈ సినిమా యొక్క ఉద్దేశ్యం ఏందంటే, అండర్ గ్రౌండ్‌లో చాలా వరకు క్రైమ్‌లు జరుగుతుంటాయి. సో, అలాగే నక్సలైట్‌లకి, అలాగే గూఢచారులకి మధ్య కొన్ని యుద్ధ సన్నివేశాలుంటాయి. సో, వాళ్ళని రక్షించే క్రమంలో ఏజెంట్స్, అండర్ గ్రౌండ్ కోఆప్స్ ఉంటారు కదా! సో, వాళ్ళ మధ్యలో జరిగే కొన్ని సన్నివేశాలు చాలా చాలా బావుంటాయి. ఈ సినిమాలో మెయిన్ పాయింట్ వచ్చేసి ఏందంటే, సినిమా స్టార్టింగ్ బాగుంటుంది. స్లో నరేషన్ ఉన్నా కూడా సినిమా చాలా మనకి మంచిగా అనిపిస్తది. ఎందుకంటే కొంచెం ఫీల్‌కెళ్తది. కొన్ని కొన్ని ఫైట్స్ తోటి మనకు బాలయ్య గుర్తుకొస్తాడు. అట్లుంటే బాలీవుడ్ వాళ్ళ గురించి తెలిసిందే కదా! మొత్తం ర్యాంప్ ఆడిస్తారు. ఈ మూవీ రన్ టైమ్ వచ్చేసి 3 అవర్స్ 22 మినిట్స్ ఉంటది. సో, ఈ సినిమా అయితే యానిమల్ కంటే ఘోరంగా ఉంటది. యానిమల్ అనేది సెపరేట్ ఒక సర్టిఫైడ్ ఫిల్మ్. సో, ఏందంటే ఈ సినిమాకి ఆ సినిమాకి సంబంధం లేదు. చెప్తున్నాను ఏందంటే ఈ సినిమా ఏందంటే సగంలో చూడాలనిపిస్తది, సగంలో చూడాలనిపియదు. ఎందుకంటే యాక్షన్‌తో పాటు మంచిగా చూడాలనిపిస్తది. కొన్ని సీన్స్ అయితే చాలా చాలా మెచ్యూర్డ్‌గా ఉంటాయి. కొన్ని సీన్స్ అయితే ఎందుకురా అన్నట్టుంటాయి. యాక్షన్ ప్యాకెడే ఎక్కువుంటది సినిమాలో. సినిమాలో మొత్తం ఏందంటే కొంచెం సోది వైబే ఉంటది. ఇంటర్వెల్ తర్వాత మొత్తం ఇక ర్యాంబో ఉంటది. కామెస్‌తో పాటు ఇచ్చి పడకేసుకుంటే సస్పెన్స్ చాలా చాలా బావుంటాయి. సంజయ్ దత్ గారి యాక్షన్, అలాగే కొంతమంది ఇంట్రడక్షన్ చాలా చాలా బాగుంటది. ఈ సినిమాలో సాంగ్స్ కంటే ఏదో ఇగ నడిపించాలని నడిపిస్తారు. ఎందుకంటే స్పై నోట్స్‌లో మనకు తెలిసినాయి కదా కొన్ని విషయాలలో. మోరల్ ఆఫ్ ద స్టోరీ ఏంటంటే ఈ సినిమాకి మైనస్ అంటే రన్ టైమ్ అని చెప్పాలి. ప్లస్ ఏందంటే యాక్షన్ అని చెప్పాలి. నేను పెట్టిన డబ్బులకైతే నాకేదో వర్త్ అనిపించింది. మీకేమనిపించిందో కామెంట్ చేయండి. ఇగ నాకైతే మస్తు అనిపించింది. ఇది యాక్షన్ లవర్స్‌కి సినిమా అయితే మస్తు నచ్చుతది. ఇక ఫైనల్‌గా సినిమా మీకేమనిపించిందో కామెంట్ చేయండి. ఇక మొత్తానికి అంతే ఇక.